ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఢిల్లీకి వెళ్లనున్నారు. సాయంత్రం గన్నవరం ఎయిర్పోర్టు నుండి బయలుదేరి హసీనాకు చేరుకోనున్నారు. ఇవాళ రాత్రి కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రత్యేకంగా భేటీ కానున్నారు. లోకేష్ రైల్వే వార్షిక బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి నిధులు కేటాయించినందుకు గాను ఆయనకు ధన్యవాదాలు తెలిపి సన్మానించనున్నారు మంత్రి లోకేష్. అదేవిధంగా రాష్ట్రానికి కొత్తగా రావాల్సిన రైల్వే ప్రాజెక్టులపై కూడా చర్చించనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఐటీ ఎలక్ట్రానిక్స్ విధానాన్ని మంత్రి అశ్విని వైష్ణవ్కు తెలుపనున్నారు. విశాఖపట్నంను ఐటీ హబ్గా, రాయలసీమను ఎలక్ట్రానిక్స్ హబ్గా మార్చేందుకు ప్రోత్సాహకాలు అందించాలని అశ్విని వైష్ణవ్ను మంత్రి లోకేష్ విజ్ఞప్తి చేయనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. సంతోష్, చెప్పండి. దీపిక, ఈ రోజు రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ఢిల్లీకి వెళ్ళనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఏదైతే మధ్యాహ్నం 2 గంటలకి గన్నవరం విమానాశ్రయం నుంచి కూడా ఇటు ఢిల్లీకి వెళ్లి అనంతరం కూడా ఇటు సాయంత్రం 5:45 అయితే కనుక కేంద్ర మంత్రి ఐటీ, ఎలక్ట్రానిక్స్, రైల్వే, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ మంత్రి అయినటువంటి అశ్విని వైష్ణవ్ తోటి అయితే కనుక ఈ రోజు భేటీ కానున్నట్టు కూడా తెలుస్తోంది. ఇక దీనిపై ప్రధానంగా చూసుకున్నట్లయితే కనుక ఇటీవల ఏపీ ప్రభుత్వంకి ఏదైతే ఏఐ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని రాష్ట్రంలో వేగవంతం చేస్తామో అంటూ కూడా ఇటు దావోస్ పర్యటనలో భాగంగా కూడా ఇటు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సైతం కూడా తెలియజేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే ఇక కేంద్ర మంత్రితోటి సైతం కూడా లోకేష్ చర్చించే విధంగా కూడా ఈ యొక్క సమావేశం ఉండనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే ప్రధానంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ఎక్కువగా టెక్నాలజీని ఇటు విశాఖపట్నం కేంద్రంగా అయితే వినియోగించే విధంగా కూడా ఇటు విశ్వవిద్యాలయం ఏర్పాటు వంటి అంశాలపై అయితే కనుక ఇటు కేంద్ర మంత్రితో చర్చకు వచ్చే అవకాశాలు కనపడుతున్నట్టు తెలుస్తా ఉంది. ఎందుకంటే ఒక పక్క పార్లమెంటు సమావేశాలు అనేది జరుగుతున్నటువంటి నేపథ్యంలో విశ్వవిద్యాలయాలకి కేటాయించేటువంటి బడ్జెట్ లో భాగంగా ఇటు విశాఖలో ఈ యొక్క ఏఐ టెక్నాలజీకి సంబంధించినటువంటి విశ్వవిద్యాలయం ఉంటే ఇటు రాష్ట్రం వేగవంతంగా కూడా అభివృద్ధి చెందడంతో పాటు ఇక ఫ్యూచర్ ప్రణాళికలో భాగంగా కూడా ఇటు ఈ యొక్క ఏఐ ఎంత వరకు కూడా పనిచేస్తుందన్న అవగాహనపై కూడా విద్యార్థులకి, అదేవిధంగా టెక్నాలజీ పరంగా కూడా ఇది ఎంతగానో ఉపయోగపడుతున్నటువంటి నేపథ్యంలోనే దీనిపై కూడా ఎక్కువ ఫోకస్ పెట్టినట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే ఇటు ఈ కృత్రిమ మేధపై ఇటు శిక్షణ కావచ్చు, నూతన ఆవిష్కరణలకు ప్రోత్సహించేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం చూసుకున్నట్లయితే కనుక 3 ఆర్టిఫిషియల్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ కేంద్రాలు అనేది కూడా ప్రారంభించినటువంటి నేపథ్యంలో వాటికి కేంద్రం నుంచి సహకారాన్ని కూడా కోరనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. దీపిక, థ్యాంక్ యూ సంతోష్.